కొత్త జిల్లాలకో రాష్ట్రాలకో పేరు పెట్టాలంటే ఆడున్న పెద్ద లీడర్ల పేర్లనో లేకుంటే స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళ పేర్లనో పెట్టి వాళ్ళ పతారు ఇంకింత పెరిగేటట్టు ఎత్తారు. కొన్ని దిక్కుల పెద్ద గుళ్ళ పేరు మీద, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినోళ్ళ పేరు మీద, సినిమాల పేరు మీద, డాక్టర్ల పేరు మీద ఊర్లకు వాడలకు నామకరణాలు చేసి పురుడు పోతారు. కానీ గిడ గట్ల కాకుండా వారం దినాల పేర్ల మీద వాడలకు నామకరణాలు చేసిండ్రు. చలో నిర్మలకు పోయి చూద్దాం పాండ్రి వాడల పేర్లు ఎట్లున్నాయో. వరెవ్వా ఇచ్చెంత్రంగా ఉన్నాయి కదా వాడల పేర్లు. సోమవారంపేట్, బంగల్పేట్, బుధవార్పేట్, బేస్తవార్పేట్, శుక్రవారానికి జుమ్మెరాత్ పేట్ అని హిందీకి కలిసేటట్టు పెట్టుకున్నారు. ఇంకో వాడకు ఆదివారం కలిసేటట్టు రవినగర్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. పుర్రెకో బుద్ధి నాలుకకో రుషన్నట్టు దునియా మీద ఎవ్వలు చెయ్యని ఆలోచన చేసిండ్రు నిర్మల్ కాడ ఎనకటి రాజులు. మరి గట్లెందుకో గీ కాక చెప్తాడట, ఇందాం పాండ్రి. ప్రజల సౌలభ్యం కొరకు ప్రజలను పరిపాలించే భాగంలోనే వారంలోని పేర్లను ఇక్కడి వీధులకు నామకరణం చేయడం జరిగింది. అయితే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి సోమవార్పేట్ అంటే సోమవారం గురించి తెలియజేయడము, అదేవిధంగా మంగళవారం అంటే బంగాల్పేట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుధవార్పేట్ అంటే బుధవారం పేరుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గురువారం నామకరణము బేస్తార్పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా జుమిరాత్పేట్ అంటే శుక్రవారం బదులు జుమ్రాత్పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రవినగర్ అంటే ఆదివారము ప్రకారం చేయడం జరిగింది. పలికెతందుకు అల్కగుండాలని ఎనకట నిర్మల్ని ఏలిన నిమ్మనాయుడు అనే రాజు గీ ఉపాయం చేసిండట. అప్పుడున్న మందికి తగ్గట్టు ఊరిని 7 వాడలు వేసి వాడలకు వారంలో 7 దినాల పేర్లు పెట్టిండ్రట. ఇక అప్పటి సుంది గిట్లనే పిలుచుకుంటున్నారట. ఇప్పుడైతే మంది పెరిగినరు, వాడలు పెరిగినాయి గాని ఇంకా ఎనకటి పేర్లనే పిలుచుకుంటున్నారు. ఇచ్చెంత్రాల పేర్లు ఊరికి ఇంకింత పేరు తెచ్చి పెడుతున్నాయని అక్కడోళ్ళు మురిచిపోతుంటే ఇంకా నయం ఆ పేర్లను వాడలకు పెట్టిండ్రు గాని మనుషులకు పెట్టుకోలేదని ఎడ్డిగా పట్టిండ్రు. ఈ వారాల ముచ్చట తెలిసిన జనాలు ఏ మాట కామాటే గాని పేర్లు మాత్రం భలే గమ్మతున్నాయని ఇంకొందరు అంటున్నారు.